దురదృష్టకరమైనటువంటి సందర్భం ఏంటి అంటే, అమరావతి రాజధాని రైతులు గొడవ చేస్తున్న కారణం ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు తయారు చేసుకున్నటువంటి 2015 ల్యాండ్ పూలింగ్ చట్టంలోనే ఎవరైతే 33,771 ఎకరాలు రైతులు భూములు ఇచ్చినటువంటి రైతులకి ఇదిగో 30 రోజుల్లోపు ఫిజికల్ మార్కింగ్ జరగాలి, 30 రోజుల్లోపు లాటరీ సిస్టమ్ ద్వారా ఎన్నిక జరగాలి, మరో 30 రోజుల్లోపు LPOS సర్టిఫికెట్ వాళ్ళకి ఇవ్వాలి అని రాసి ఉన్నా కన్నార్పకుండా రైతులని 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల్ని ఎప్పటికీ మోసం చేస్తూనే ఉన్నది ఈ కూటమి ప్రభుత్వం. దానికి నిన్న అసెంబ్లీ ఎందుకు సమాధానం చెప్పలేదని అడుగుతున్నా. 2014-15లో జరిగినటువంటి ఈ చట్టం 30 రోజుల్లోపు 40-60 రోజుల్లోపు చేయాల్సినటువంటి పనిని ఎందుకు చేయలేరు? ఈజ్ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్ మిస్టర్ చంద్రబాబు నాయుడు? ఈజ్ ఇట్ నాట్ డిసీవింగ్ ది ఫార్మర్స్ ఆఫ్ అమరావతి? రైతుల్ని మోసం చేస్తున్నట్టు కాదా సార్? పవన్ కళ్యాణ్ కూడా అడుగుతున్నా, నువ్వేం గాడిదలు కాస్తున్నావా? నాకు అర్థం కాదు. చట్టంలో ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ 2014లో ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన దానికి ప్రధాన కారణమైనటువంటి మీరు అమరావతి రాజధాని రైతులకి రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఈ విధంగా చట్టం ప్రకారం ఇవ్వాలని మీరు తయారు చేసుకున్న చట్టం చెబితే మీరు ఎందుకు అమరావతి రైతులను ఇంకా మోసం చేస్తున్నారని అడుగుతున్నా. అసెంబ్లీ సాక్షిగా అమరావతి రైతులకి జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అన్యాయాన్ని రాష్ట్ర ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత మాకు లేదా అని అడుగుతున్నా. ఇంకా ఎంతకాలం అమరావతి రైతులను మోసం చేస్తారని అడుగుతున్నా. మీరు ఎంతమందికి రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ విత్ డెవలప్డ్ ఫ్లాట్స్ ఈరోజు అమరావతి రైతులకు ఇచ్చారు మీ చట్టం ప్రకారం అని అడుగుతున్నా. దానికి మీరు సమాధానం చెప్పాలి. దానికి వైట్ పేపర్ రిలీజ్ చేయాలని మా పార్టీ తరపు నుంచి నేను డిమాండ్ చేస్తున్నా. సెక్షన్ 5 అండి. ఆఫ్టర్ నోటిఫికేషన్ ఆఫ్ ది LPS, ది అథారిటీ షాల్ సబ్మిట్ ది ఎంటైర్ రికార్డ్స్ టు LPS డాక్యుమెంట్స్ టు ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫర్ అప్లోడింగ్ అండ్ మ్యూటేషన్ ఆఫ్ ది ల్యాండ్ రికార్డ్స్. ఈ రైతులకి ఈ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత ఈ రికార్డులన్నీ కలెక్టర్కి పంపించాలి. కలెక్టరు ఆ రైతుల యొక్క హక్కును గుర్తిస్తూ ఆన్లైన్ చేయాలి అనేది మీ చట్టం చెప్తుంది సార్. అండ్ సెక్షన్ 12 ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఫైనల్ LPS. ది అథారిటీ షల్ టేక్ ఓవర్ ఆల్ ల్యాండ్స్ రిజర్వ్డ్ ఫర్ ది పార్క్స్, ప్లే గ్రౌండ్స్ అండ్ సో అండ్ సో. సెక్షన్ 3 ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. సెక్షన్ 3 and 4. Within 1 year from the date of notification of the final LPS, within 1 year from the date of notification of the final LPS, the authority shall complete the basic formation of roads and physical demarcation of plots in the final LPS. Within 12 months of the date of notification of final LPS, the authority shall hand over the physical position of reconstituted plots in Form 9.28 to the land owners. నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడిని గాడిదలు కాస్తున్నావా నువ్వు 5 సంవత్సరాల నుంచి? చెప్పు. నేను రాష్ట్ర అమరావతి రైతుల దగ్గర నుంచి అడుగుతున్నా. 2015వ సంవత్సరంలో మీరు తయారు చేసుకున్నటువంటి చట్టం, 2015 సంవత్సరంలో అసెంబ్లీ సాక్షిగా తయారు చేసుకున్నటువంటి చట్టంలో వితిన్ 1 year లోపు రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ రాష్ట్ర ప్రజలకు ఎవరైతే అమరావతి రాజధాని రైతులకు ఇచ్చారో వాళ్ళకి మీరు రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వాలి అని మీ చట్టం చెప్తుంటే ఇంతవరకు డెవలప్డ్ ఫ్లాట్స్ ఇవ్వని మీ ప్రభుత్వం దోషి కాదా ప్రజల ముందని అడుగుతున్నా. నిన్న అసెంబ్లీలో మాట్లాడిన ప్రతి ఒక్క మినిస్టర్ అచ్చెన్నాయుడు ఏమంటాడు? ఏంటయ్యా అచ్చెన్నాయుడు, ప్రజలు తప్పు చేశారా? సిగ్గుందా నీకు? సిగ్గుందా అంటా నేను. నీకేమైనా సిగ్గుందా? కనీసం రాష్ట్ర ప్రజలు తప్పు చేశారా? బాధతో అడుగుతున్నావా? రాష్ట్ర ప్రజలు తప్పు చేశారా? ఏమండి అంటే రాష్ట్ర ప్రజలు మీ దృష్టిలో ఎదవల్లా కనపడుతున్నారా? అంటే మీ ప్రభుత్వానికి ఓటు అయిపోతే వాళ్ళు తప్పుడు వాళ్ళలా కనపడుతున్నారా? మీ ప్రభుత్వం చేసిన తప్పులన్నీ చేస్తుంటే అమరావతి పట్ల డబుల్ స్టాండర్డ్స్ తోటి మీరు యాక్ట్ చేస్తుంటే, అమరావతిని ATM-లాగా దోచుకుంటే, రక్తాన్ని పీల్చే జలగల్లాగా మీరు తయారీ అమరావతి ప్రజలని మోసం చేస్తుంటే, రైతులను మోసం చేస్తుంటే, రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుంటే, మీ చట్టంలో 1 year లోపు రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వాలి అంటే 12 సంవత్సరాలైనా ఈ రోజు వరకు రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వకుండా అమరావతి రైతుల రక్తాన్ని జలగల్లాగా పీడిస్తుంటే మీకు ఓటు వేయకపోతే రాష్ట్ర ప్రజలు తప్పుడోళ్ళ, రాష్ట్ర ప్రజలు వెదవల, రాష్ట్ర ప్రజలు తప్పు చేసిన అసెంబ్లీ సాక్షిగా మీరు మాట్లాడతారా? 5.5 కోట్ల మంది ప్రజలంటే మీకు అలుసుగా కనబడుతుందా అచ్చెన్నాయుడు? మీకు అలుసుగా కనబడుతుందా? అంటే మీకు ఓటేస్తే ప్రజలు మంచివాళ్ళ?
ఓటు వేయకపోతే ప్రజలు చెడ్డోళ్ళ, వెధవల, తెలివిలేని వాళ్ళ, మందబుద్ధి కలిగిన వాళ్ళ? నువ్వు, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మీరు మేధావుల, మీరు ప్రజా పాలకుల, ప్రజాభీష్టం కోసం నడుచుకునేటువంటి ధర్మ ప్రభువుల? ఇదా అండి మీరు మాట్లాడేది అసెంబ్లీ సాక్షిగా? మీరు చేస్తున్న మోసం, నేను ఈరోజు అడుగుతున్నా, మీరు చేస్తున్న మోసం, అమరావతి ప్రజలను దోచుకుంటున్న విధానం, అమరావతిని ఏటీఎంగా మార్చుకున్న విధానం, నేను అడుగుతున్న ప్రశ్నలకి మీలో సమాధానం చెప్పగలిగిన దమ్ము ధైర్యం ఉంటే ప్రెస్ మీట్కి రండి, డిబేట్కి రండి. అమరావతి రైతులను ఒక పక్క కూర్చోబెడదాం, నేను ఒక పక్క వస్తాను, ప్రతిపక్షాలు ఒక పక్క వస్తాయి, మీరు మీ యొక్క అధికార పక్షాలను ఒక చక్క తెచ్చుకోండి. ఓపెన్ డిబేట్కి నేను ఛాలెంజ్ చేస్తున్నా. అమరావతిలోనే ఒక ఓపెన్ డిబేట్ పెడదాం. మీరు అమరావతి రైతులకు చేసింది ఏంటి, అమరావతి రైతులను ఎలా దోచుకున్నారో ఆధారాలతో నేను వస్తా. మీరు దమ్ము ధైర్యం ఉంటే మీ ముఖ్యమంత్రి ఎవరిని నామినేట్ చేస్తారో నామినేట్ చేయండి, నేను వస్తాను చర్చకి. రాష్ట్ర ప్రజలను మీరు ఎలా దోచుకున్నారో, అమరావతి రైతులను ఎలా దోచుకున్నారో నేను రాష్ట్ర ప్రజలకు వివరిస్తా. రమ్మనండి, ఆధారాలతో రమ్మనండి. అసెంబ్లీ సాక్షిగా అక్కడ ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు కదా అని మీ ఇష్టం వచ్చినట్టు కళ్ళు అర్పకుండా అబద్ధాలు చెప్తే మీరు చెప్పింది వినటానికి ఇక్కడ ఎవరు చెవులు మూసుకొని కూర్చోలేదు మిస్టర్ అచ్చెన్నాయుడు. రాష్ట్ర ప్రజలు అనేవాళ్ళు విఘ్నులు. వాళ్ళు నీకు రేపు కొట్టబోయే దెబ్బ, మీ తెలుగుదేశం పార్టీకి కొట్టబోయే దెబ్బ, మీకు మద్దతు ఇస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కి కొట్టబోయే దెబ్బ, మిమ్మల్ని మోస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి వేసే శిక్ష చరిత్రలో గుర్తుపెట్టుకో. 3 పార్టీలు చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుమరుగే పరిస్థితి వస్తుంది. ఇది రాసి పెట్టుకో. Section 3. Within 1 year from the date of notification of the final LPS, the authority shall complete the basic formalities of roads and physical demarcation of the plats of the final LPS. Within 12 months of the date of notification of the final LPS, the authority shall hand over the physical position reconstituted plats from 2.28 to the landowners. 2015 సంవత్సరంలో రైతుల దగ్గర నుంచి తీసుకొని 2016 సంవత్సరానికి మీరు రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ విత్ లైటింగు, శానిటరీ, డెవలప్డ్ ఫ్లాట్స్ ఇవ్వాల్సిన సందర్భంలో 2016 సంవత్సరం నుంచి 2026 సంవత్సరం వరకు మీరు ఎందుకు ఇవ్వలేదు? సరే వదిలేండి. 2019, 24 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది, వాళ్ళు రాజధానికి వ్యతిరేకం అని అన్నారు కాబట్టి దాంట్లో నేనేం ఇష్యూ చేయదు. బట్ 2015 సంవత్సరంలో మీరు చట్టం తయారు చేసి 2019 సంవత్సరం వరకు మీరు ఎందుకు ఇవ్వలేదు? 3 సంవత్సరాలు మీ దగ్గర ఉంది కదా. నెంబర్ 1. ఓకే, 2024 జూన్లో వచ్చి 2026 జూన్లో వరకు కూడా మీరు ఎందుకు ఇప్పటి వరకు, అంటే ఈ 2 సంవత్సరాల్లో కూడా, ఈ 2.5 సంవత్సరాల్లో కూడా మీరు ఎందుకు రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇప్పటి వరకు అమరావతి రైతులకు డెవలప్డ్ ఫ్లాట్స్ ఇవ్వలేదు? దీనికి సమాధానం చెప్పండి. అప్పుడు ఒక 3 సంవత్సరాలు, ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కుంభకర్ణుడు నిద్ర ఎందుకు పోతున్నారు? మీరు అమరావతి రైతుల పట్ల మీకు ఎక్కడ నిబద్ధత ఉంది? అమరావతి రైతుల పట్ల మీకు ఎక్కడ నిబద్ధత ఉంది? నాకు చెప్పబోయినా పర్లేదు సార్, అమరావతి రైతులకు చెప్పాలి, రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. అమరావతి అజరహోనా, అమరావతి అజేయమా? మీరు మీ యూట్యూబ్ తోక ఛానల్స్, మీరు మీ పెయిడ్ ఛానల్స్ అన్నీ కూడా ఏదో మీరు అమరావతికి ఏదో పెద్ద కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు డబ్బులు తెచ్చేసినట్టుగా, ఏదో పెద్ద అమరావతిని సింగపూర్ కంటే బిల్డ్ చేసేసిన మీ బిల్డప్, మీ ఎలివేషన్స్ పేరు పెట్టారయ్యా సిగ్గు లేకుండా. 2.5 సంవత్సరాల తర్వాత అమరావతికి పేరు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుందయ్యా. ఇంకా డబ్బులు ఇస్తానికి ఒప్పుకుంటే అందరిని చంపేస్తారేమో, నాకు అర్థం కాల. ఒక 1000 కోట్ల రూపాయలు ఫండ్ ఇచ్చే, ఒక 5,000 కోట్లు, 10,000 కోట్లు డబ్బు ఇచ్చేస్తే అందరిని విషం పెట్టి చంపేస్తారేమో ఆనందంలో. ఊరికే పేరు పెట్టుకున్నందుకు ఎందుక ఎగురుతారు పిట్టల ధరలు? మీరందరూ కలిసి 164 మంది పిట్టల ధరలు కూర్చొని అక్కడ అమరావతికి పేరు పెడుతున్నారు స్వామి. మీరు ఇచ్చినటువంటి పేరుని కన్ఫర్మ్ చేస్తున్నారు అంతే. డబ్బులేమి ఇవ్వటంలా, అమరావతి ఏం కట్టడంలా, అమరావతికి ఇవ్వాల్సిన నిధులేమి ఇవ్వటంలా. భారతీయ జనతా పార్టీ పేరు పెట్టడానికి అంగీకరించిన దానికి మీరు మీ ఎలివేషన్స్. హైకోర్టు సాక్షిగా 2014 నుంచి 19 వరకు అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఎంతో తెలుసా అండి? సెంట్రల్ ఫండ్స్ రిలీజ్ టు అమరావతి 2,500 కోట్లు అండి. అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సహకారం